మీనా మీనా బండి అమ్మి ఇచ్చిన డబ్బులతో సుశీలమ్మకు చైన్ తీసుకొచ్చిన బాలు. నిజం తెలిసి ప్రభావతి చెంప పగలగొట్టిన సత్యం. ఇంతకు ఏం జరిగింది? బాలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటి? మీనా బండి అమ్మి డబ్బిచ్చిందా, లేక బాలునే బండి అమ్ముదామన్నాడా? మరి సత్యానికి నిజం ఎలా తెలిసింది? ప్రభావతి చెంప పగలగొట్టిన సత్యం ఏమన్నాడు? మరి సుశీలమ్మ చైన్ తీసుకుందా? మరిదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదిగా సుశీలమ్మ అయితే రావడంతో ఇంట్లో వాళ్ళందరికీ ఒక పజిల్ పెట్టేసింది. ఎవరైతే నాకు ఇష్టమైనటువంటి బహుమతినిస్తారో వాళ్ళకి నేనైతే ఒక మంచి ఊహించని బహుమతినిస్తాను అని చెప్పి పజిల్ పెట్టింది. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక సుశీలమ్మ పుట్టినరోజు ఏర్పాట్లు చాలా బాగా జరిగిపోయాయి. ఎవరి పంథాలో వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వడానికి సంసిద్ధమవుతూనే ఉన్నారు. అయితే బాలు మాత్రం ప్రభావతి వంక చాలా సీరియస్ గా చూస్తూనే ఉన్నాడు రోజంతా కూడా. ప్రభావతి అసలు వీడు ఎందుకు సీరియస్ గా చూస్తున్నాడో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండగా ఇక ఇటు నుంచి సత్యం అయితే ఎవరి బహుమతులు వాళ్ళు రెడీ చేసుకోండి, మా అమ్మ ఇచ్చే బహుమతిని ఎవరు గెలుచుకుంటారో అని అంటాడు. ఇక మీనా ఏమో సుశీలమ్మను ఇంకా సత్యాన్ని ఇంకా ఇంటి మొత్తాన్ని కూడా వీడియో తీస్తూ ఉంటే మీనాని అడుగుతాడు, ఏంటమ్మా ఇదంతా అని చెప్పని అంటే, అమ్మమ్మ గారికి ఈ 75వ పుట్టినరోజు గుర్తుండిపోయేలాగా ఈ రోజు జరిగింది మొత్తం వీడియో తీసి అమ్మమ్మ గారికి పంపిద్దాం అనుకుంటున్నాను మావయ్య గారు అంటే, మంచి ఆలోచన. జ్ఞాపకాలు ఎప్పుడూ కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి, చక్కగా అక్కడ కూర్చొని మనల్ని అందరినీ చూస్తూ ఉండొచ్చు అని చెప్పని అంటే, అలా చెయ్యి మీనా, మా ఇంటి పక్కనున్న శారదతోటి పొద్దున్నుంచి సాయంత్రం వరకు టీవీలో అదే వచ్చేలాగా నేను చేయించుకుంటాను అంటుంది అమ్మమ్మగారు. అంటే అప్పుడు మీ అందరి మధ్యన నేను ఉన్నట్టే ఉంటుంది కదే అని అంటే, మంచి ఆలోచన అమ్మమ్మగారు అంటే, నాది కాదు నీదే మంచి ఆలోచన, నువ్వంత మంచి ఆలోచన చేసావు కాబట్టే ఈ వీడియో తీస్తున్నావు అంటూ ఉంటే, ఇక సరేనని చెప్పి బాలు ఎక్కడా అంటే, బాలు ఎక్కడికి వెళ్ళాడు, నా ఫోన్ కూడా తీయట్లేదని సత్యం అంటాడు. ఇంకెక్కడికి వెళ్ళుంటాడు, వాళ్ళ నాయనమ్మ పేరు చెప్పుకొని ఎక్కడో కూర్చొని ఫుల్లుగా తాగుతూ ఉంటాడు అంటుంది ప్రభావతి. ఎంతసేపు ఆయన గురించి చెడుగా మాట్లాడటమే తప్ప ఏ ఒక్కరోజైనా మంచిగా మాట్లాడారా? మీకెంత మంచి చేసినా, మీ అందరి గురించి ఎంత ఆలోచించినా ఆయన్ని మాత్రం మీరొక పనికిరాని వాడిగానే చూస్తారత్తయ్య. అందులో మీరే ఫస్ట్ ఉంటారు. మీలాంటి తల్లి ఉండడం నిజంగా నా మొగుడు చేసుకున్న అదృష్టం అంటుంది. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అంటుంది ప్రభావతి. లేకపోతే ఆయన తాగడం మీరు చూసారా, తాగడానికి వెళ్లడం మీరు చూసారా, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పని అంటుంది. అది కాదు, వాడు వెళ్ళింది అందుకే కదా అని చెప్పని అంటే, అదే అత్తయ్య, ఎందుకు మీరు ఆ విధంగా ఆలోచిస్తున్నారు, ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటున్నాను. ఫోన్ తీయలేదు అంటే డ్రైవింగ్ లో ఉండుంటారు, ఆగినప్పుడు చేస్తారు, అంతలోకే తాగడానికి వెళ్ళిపోయినట్ట అని అంటూ మనసులో మాత్రం అమ్మమ్మ గారికి గొలుసు కొనటం కోసం ఈయన ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏంటో, ఏం తిప్పలు పడుతున్నారో ఏంటో అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ తన బండి వంక చూస్తుంది మీనా. బండి తీసుకుని బయలుదేరి స్టాండ్ దగ్గరికి వెళ్దాం, స్టాండ్ లో ఉంటే కనుక ముందు అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్దాం, అమ్మమ్మ గారు ఉండేది ఇవాళ రేపు, ఈ 2 రోజులు ఆవిడతో ఉండకుండా అటు ఇటు తిరిగితే ఇంకా ఆవిడికి ఇక్కడికి వచ్చినందుకు ఉపయోగం ఏంటి అని చెప్పని అనుకుంటూ మీనా, సరే మావయ్య నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయలుదేరుతుంది. ఎక్కడికమ్మా అంటే, ఆయన దగ్గరికి వెళ్ళొస్తాను, ఆయన్ని ఇంటికి వచ్చేయమని చెప్తాను, ఏమైనా కిరాయిలుంటే రేపు చూసుకోవచ్చు, అమ్మమ్మ గారు ఉండేది ఇవాళ రేపే కదా అంటే, మంచి ఆలోచనమ్మా, ఫోన్ తీయట్లేదు కదా వెళ్ళు అని చెప్పని అంటాడు. ఇక మీనా గబగబా బాలు ఉండేటటువంటి స్టాండ్కి బయలుదేరుతుంది. అలా బయలుదేరినటువంటి మీనా ఇక బాలు ఎక్కడున్నాడా అని చెప్పి స్టాండ్లో వాళ్ళని అడిగితే, రాజేష్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళాడమ్మా అని చెప్పని అంటారు. దాంతో ఇక రాజేష్ నెంబర్కి ఫోన్ చేస్తుంది. రాజేష్, మీనా ఫోన్ చేస్తుందిరా అని చెప్పని అనేసరికి, ఫోన్ చేస్తుందా, నానమ్మకి గోల్డ్ కొనటానికి ఇప్పుడు డబ్బులు లేకుండా పోయాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు మీనాకి అప్పు చేస్తున్నానని చెప్తే ఊరుకోదు అని అనగానే, అరే మీనాకి చెప్పకుండా ఏమి చేయకురా, ఎందుకంటే ప్రతిసారి మీనాకి చెప్పకుండా నువ్వేదో ఒకటి చేయటం, అది కాస్తానేమో ఇబ్బంది అవటం జరుగుతూనే ఉంది కదరా అని అంటే, సరే అయితే ఫోన్ లిఫ్ట్ చేయరా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అలా లిఫ్ట్ చేసేసరికి ఇక మీనా అయితే, అన్నయ్య ఈయన ఉన్నారా అని చెప్పని అంటే, చెప్పు మీనా అంటాడు బాలు. ఏంటండి మీరు ఫోన్ తీయట్లేదు, మామయ్య గారు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా అని చెప్పని అనగానే, ఏమీనా దేనికి అంటే, కాదండి మీరు
అమ్మమ్మ గారికి చైన్ తీసుకురావటాకని బయలుదేరారు కదా, ఏమైంది అని అంటే, దానికోసమే డబ్బుల కోసం తిరుగుతున్నాను మీనా అని చెప్పని అంటే, మీనా బండి పక్కన నిలబడి మాట్లాడుతూ ఉండడంతో మీనా కంటికి బండి ఒక్కసారిగా గోల్డ్ చైన్లా కనపడుతుంది. ఏమండి, డబ్బులు దొరికాయి, మీరు రండి అని చెప్పేసేసి అంటుంది. దాంతో ఇక బాలు అయితే, ఎక్కడ దొరికాయి మీనా, డబ్బులు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, వస్తాయి మీరు రండి అని చెప్పి, నిన్న మనం షాప్కి వెళ్ళామే అక్కడికే వెళ్దాము, మీరు అక్కడికి వచ్చేసేయండి, నేను వచ్చేస్తాను అని చెప్పేసేసి అని ఇక గబగబా బండి తీసుకొని తనకు తెలిసినటువంటి షోరూమ్ దగ్గరికి ఎక్కడైతే కొన్నారో అక్కడికి వెళ్తుంది. చెప్పమ్మా మీనా అని చెప్పని అంటే, సార్ ఈ బండిని నేను అమ్మేయాలనుకుంటున్నాను అంటే, అదేంటమ్మా ఇప్పటికే కష్టపడి దాని ఈఎంఐలన్నీ కట్టుకుంటూ వచ్చారు, ఒకటి కట్టాల్సిన చోట రెండు కట్టారు, చాలా తొందరగా క్లియర్ చేశారనుకున్నాను, నువ్వేంటమ్మా ఇలా అంటావు అని అంటే, అవును సార్, ప్రస్తుతానికి ఈ బండితో నాకున్న అవసరం కంటే కూడా మా ఆయనగారి పరువు చాలా ముఖ్యం నాకు అని అంటే, మీ పూల గంప అనే ఈ ట్యాగ్ నువ్వు పెట్టుకోవటం వల్ల చాలామంది దీన్ని అలాగే వాళ్ళ బళ్ళకు కూడా పూలగంప అని పెట్టమని అడుగుతున్నారు తెలుసా అని అంటే, ఎందుకంటే వాళ్ళు క్యారియర్ తీసుకెళ్లేటప్పుడు వాటికి ఇబ్బంది పడుతున్నామని ఇలాంటి బాక్సులే పెట్టించుకుంటున్నారు కూడా అని చెప్పేసేసి అనేసరికి, సరే సార్ అయితే ఏదో ఒకటి మీకు మంచి జరిగింది కదా అంటే, మంచి జరగడమే కాదు డిమాండ్ కూడా పెరిగిందమ్మా, సరే అయితే నీ బండికి నేనైతే 1,50,000 ఇవ్వగలను అని చెప్పని అంటాడు. సార్ అదేంటి సార్ అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వు మొత్తం క్లియర్ చేయటం వల్ల, తీసుకుని కూడా ఎక్కువ రోజులు కాకపోవటం వల్ల నేను ఈ రేట్ ఇస్తున్నాను, లేకపోతే ఇచ్చేవాడిని కాదు అని చెప్పని అంటే, యాక్చువల్గా దీనికి సెకండ్స్ రేట్లో తీసుకోవాలి, కానీ నేను ఫస్ట్ హ్యాండ్ రేటే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది నువ్వు కేవలం పూలు ఇవ్వడానికి మాత్రమే వాడతావని నాకు తెలుసు కాబట్టి, అందులోనూ ఈ బండి బయట వాళ్ళకి కాదు, మా అమ్మాయి అడిగింది, ఆ అక్క గనక బండి అమ్మితే నువ్వే తీసుకుని నాకు కావాలి డాడీ అని చెప్పేసి అని అనగానే, సరే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి ఇక 1,50,000 తీసుకుంటుంది మీనా. అలా తీసుకున్న తర్వాత ఇక ఆ డబ్బులు పట్టుకొని డైరెక్ట్గా గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, నిన్న మిమ్మల్ని 2 సవర్లలో గొలుసు అడిగాం కదా అని చెప్పని అంటే, అవును దొంగ బంగారం తీసుకొచ్చారుగా అంటే, సార్ అది పొరపాటుగా జరిగింది, ఇంట్లో ఏదో మతలబు జరిగింది, అది ఏంటి అనేది మేము తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం, ఇప్పుడైతే డబ్బు తీసుకుని వచ్చాను సార్, నాకు ఆ 2 పేట్ల గొలుసు కావాలి అంటే ఎంత పడుతుంది అని చెప్పి లెక్క వేస్తూ ఉండగా ఈలోపు బాలు రానే వస్తాడు. మీనా డబ్బులు ఎక్కడి నుంచి సెట్ అయ్యాయి, బండి లేదేంటి బయట అంటే, చెప్తాను కానీ డబ్బులు సెట్ అయ్యాయి, ఇదిగోండి 1,50,000 అంటే, ఈలోపు మీనాకి తెలిసినటువంటి ఆ షాప్ ఓనర్ వస్తాడు. ఏమా డబ్బులు తీసుకొని వచ్చావా అంటే, అవును సార్ అని చెప్పని అంటుంది. సరే ఏది బామర్ది వాళ్ళు తీసుకుంటుంది అంటే, ఇదిగో బావా అని చెప్పని అనగానే, ఇక అది చూసి, దీని కాస్ట్ 2 లక్షల వరకు పడుతుందమ్మా తరుగు మజూరి అన్నీ కలిపి అని అంటే, సార్ కానీ నా దగ్గర 1,50,000 ఉంది అని చెప్పని అంటుంది. దాంతో ఇక షాప్ అతను, తరుగు మజూరి తీసేగా ఎంత పడుతుందో చూడండి అని చెప్పని అంటే, ఇక ఇది ఎలా తీసేసినా 1,80,000 పైనే పడుతుంది బావా అని చెప్పని అంటాడు. సరే 1,80,000 ఫైనల్ చేయండి, మిగతా 30,000 మీనా పూలు మనకి రోజు వేస్తుంది కదా, ఏం పర్వాలేదు, తను తీర్చేస్తుందిలే అని చెప్పని అంటాడు. చాలా థ్యాంక్స్ సార్, నిజంగా చాలా థ్యాంక్స్, ఎంత హెల్ప్ చేశారంటే మీరు మాకు, అటు ఒక 20,000 రూపాయలు తీపించారు, ఈ 30,000కి మీరే హామీగా ఉన్నారు, చాలా చాలా థ్యాంక్స్, మా పరువు నిలబెట్టారు సార్ అంటూ ఉంటుంది మీనా. పర్వాలేదమ్మా వెళ్ళు, నువ్వేంటో నీ మంచితనం ఏంటో నాకు తెలుసు కదా, వెళ్ళు తీసుకుని వెళ్ళు, ఎంతో అవసరం ఉంటే తప్ప నువ్వు ఈ గొలుసు కోసం మళ్ళీ రావు కదా అంటే, మా అమ్మమ్మ గారికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి సార్, ఆ సందర్భంగానే ఈ గొలుసుని ఇస్తున్నాం అని అంటుంది. అవునా, పోనీలే మంచి కార్యం, ఆవిడ ఆశీస్సులు మాకు ఉంటాయి అంటాడు షాప్ అతను. థ్యాంక్స్ సార్ అని, ఏమండి పదండి వెళదామంటే, 1,50,000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చావు, ఇక్కడికిక్కడ అసలు ఇదంతా అద్భుతంలా జరుగుతోంది, నాకేం అర్థం కావట్లేదు అంటాడు బాలు. మన మంచితనం మనకేదో ఒక టైంలో ఉపయోగపడుతుంది అంటారు కదండి, అదే ఇది అని చెప్పేసేసి ఇక మీనా అయితే పదండి అని చెప్పి గబగబా బాలుని తీసుకుని బయలుదేరిపోతుంది. ఇక ఇద్దరు కలిసి రాజేష్ని స్టాండ్లో దింపేసి వెళ్ళిపోతారు. అవును మీనా, నీ బండి ఎక్కడా అంటే, చెప్తానులే పదండి అని చెప్పని అంటుంది. ఇక ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర కూడా బండి ఉండదు. ఏంటి మీనా, ఎవరికన్నా బండిచ్చావా అని అంటాడు. అబ్బా మీకు చెప్తానన్నాను కదా, ముందు పదండి, ఇంట్లో ఎన్ని మూమెంట్స్ మిస్ అయిపోయానో, అన్ని వీడియో తీయాలి అంటే, వీడియో ఏంటి అంటే నానమ్మ గారికి ఒక మంచి వీడియోని ప్రజెంట్ చేయాలనుకున్నాను, అందుకోసమే అన్ని వీడియో తీస్తున్నాను అని చెప్పేసేసి అంటూ ఇక మొత్తం మీద ఇంట్లోకి రావడంతో వీడియో తీయటం మొదలు పెడుతుంది. ఇక మీనాని చూసి, ఏం మీనా ఎక్కడికి వెళ్ళావు అంటూ ఉంటే, ఏమే
పని తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్ళావు అంటుంది ప్రభావతి. అత్తయ్య, అనవసరంగా మీ అత్తయ్య గారి ముందు మీ పరువు తీయించుకోకండి, అర్థమైందా? పని గురించి వంట గురించి పద్దాకా మాట్లాడారంటే నేను కూడా మాట్లాడతాను. ఇక నుంచి నేను నోరు మూసుకుని ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పని అంటుంది. సరేలే, ఏదో ఒకటి తగలడు అని చెప్పని అంటే, అమ్మమ్మ గారు చిటికెలో వంట చేసేస్తాను అని చెప్పని అంటే, నాకు తెలిసే నువ్వు చిటికెలో చేస్తావని, ఇలారా అని చెప్పని అంటూ మీనాని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది సుశీలమ్మ. అది చూసి అటు రోహిణి ప్రభావతి ఇద్దరూ కుళ్ళుకుంటూ ఉంటారు. శృతి అయితే మీనాకి ఫేవరెట్ మనవరాలు గ్రానీకి ఫేవరెట్ మనవరాలు మీనానే అని చెప్పని అంటే, అవును, నువ్వు కూడా ఫేవరెట్టే అని చెప్పని అంటుంది. ఇక తర్వాత మీనా వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటే ఇక బాలు అక్కడికి వెళ్తాడు. మీనా, నువ్వు నాకు నిజం చెప్పు, బండేమైంది నీది? 1,00,000 డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు నాకేం అర్థం కావట్లేదు. నానమ్మకి కొన్న గొలుసుకి డబ్బులు ఎక్కడివి అని చెప్పని అంటూ ఉంటే సత్యం అప్పుడే లోపలికి రాబోతూ ఉండగా వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ వింటాడు. డబ్బులు ఎక్కడ వంటాడేంటి? మీనా బంగారం ఇచ్చాం కదా అని చెప్పని అనుకుంటూ ఉంటాడు సత్యం. నిన్న మనం తీసుకెళ్లిన బంగారం దొంగ బంగారం అని చెప్పి వాళ్ళు మనల్ని తిట్టారు. మన మీద కంప్లైంట్ పెట్టేంత దాకా వచ్చింది. ఇప్పుడు ఆ బంగారం ఎలా మాయమైంది, ఎలా అది కాస్త రోల్డ్ గోల్డ్ అయిపోయింది అనే విషయం మనం తెలుసుకోవటానికి టైం పడుతుంది. ఎందుకంటే అమ్మమ్మ గారు వెళ్ళిపోయే వరకు కూడా మనం చచ్చినట్టు నోరు మూసుకుని ఊరుకోవాలి. కాబట్టి అమ్మమ్మ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయం గురించి తెలుసుకుందాం. అంతాక ఇప్పుడు అమ్మమ్మగారి 75వ పుట్టినరోజు మళ్ళీ రమ్మంటే వస్తుందా? పుట్టినరోజు సందర్భంగా ఏమీ ఇవ్వకుండా ఉంటే బాగుంటుందా? అందుకోసమే ఆలోచించి నా బండి అమ్మేశాను అంటుంది. ఏంటి మీ నన్ను అంటుంది అంటే, అవునండి, నా బండి అమ్మేశాను. ఇప్పుడు నా బండి లేకపోతే మళ్ళీ నేను ఇదివరకెట్లాగా ఇంటింటికి వెళ్ళి సైకిల్ మీద పూలిస్తాను, లేదా బండి పెట్టుకుని ఇంటి ముందు అమ్ముతాను అని చెప్పని అంటే, దాని బదులు నా కారు కుదవ పెట్టేవాడిని కదా అంటే, కార్కి ఇంకా ఈఎంఐస్ ఉన్నాయండి, సో దాని మీద మనకి లోన్ రాదు, అమ్ముతే తర్వాత మనకి బ్రతుకు తెరువు ఉండదు, అందుకోసమే ఈ బండిని అమ్మేశాను. మామూలుగా అయితే ఈ బండికి ₹1,00,000 కూడా ఇవ్వరు, కానీ వాళ్ళ అమ్మాయి ఇదే బండి కావాలని అడిగిందట, అందుకే ఆ అన్న 1,50,000 ఇచ్చాడు. కొన్న రేటుకే మనకి తిరిగి ఆ బండి తీసుకున్నాడు అని చెప్పని అనేసరికి ఇక బాలు అయితే, మీనా, నిజంగా నువ్వు చాలా గ్రేట్, నా పరువు కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్ళిపోతావు కదూ అంటే, మరి నా అమ్మమ్మ గారికి ప్రియమైన మనవడు మరి మీరు అమ్మమ్మ గారికి ఏమీ ఇవ్వకపోతే బాగుంటుందా చెప్పండి? వాళ్ళందరూ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, మీరు కూడా ఇవ్వాలి, అందులోనూ మీరు ఇవ్వాలనుకున్నదే ఇవ్వాలి, అందుకోసమే ఇలా చేశాను, దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి, సరేనా అంటుంది మీనా. ఇక అన్న తర్వాత సత్యం ఇదంతా విని, బంగారం మారిపోవటమేంటి, ఎందుకు మారిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈలోపు మీనా వంటలన్నీ పూర్తి చేసేసి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఇక సుశీలమ్మ అయితే చాలా సంతోషంగా సంతృప్తిగా భోంచేస్తుంది. చాలా బాగున్నాయి మీనా వంటలన్నీ కూడా అంటే, అవన్నీ నేనే దగ్గరుండి చేయించాను అత్తయ్య గారు అని చెప్పని అంటుంది. మామ అనిపించటం నీకు బాగా తెలుసు కదా అంటుంది ఇక సుశీలమ్మ అయితే. సరేలేండి, నేను ఎప్పుడేం చేసినా మీకు నచ్చదు అని చెప్పని అంటుంది. సర్లే కానీ ఇంతకు సాయంత్రం కేక్ కటింగ్ ఉందా అని అంటుంది. అవును అవును నానమ్మ, నేనే కేక్ తయారు చేస్తున్నాను, అది కూడా వెరైటీ కేక్ అని చెప్పని అంటే, ఎంతైనా నువ్వు ఫుడ్ టెక్నాలజీ చదువుకున్న వాడివి కదా, ఆ మాత్రం ఉంటుందిలే అని చెప్పని అంటుంది ఇక సుశీలమ్మ. శృతి ఇంకా రవి కలిసి కేక్ పనిలో మునిగిపోతారు. మీనా ఏమో సాయంత్రానికి కావలసినటువంటి పిండి వంటకాలు అన్నీ చేయటంలో మునిగిపోతుంది. ఇక బాలు మీనా చేసినటువంటి పని గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. సత్యమైతే బాలు దగ్గరికి వచ్చి, ఒరే బాలు అంటూ దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకుంటాడు. ఏంటి నాన్న అని అంటే, ప్రపంచంలో అదృష్టవంతుడు ఎవరో తెలుసా అనగానే, ఎవరు నాన్న అంటే, అర్థం చేసుకునే భార్య దొరికినవాడు. ఈ ఇంట్లో అందరికంటే ఆ విషయంలో అదృష్టవంతుడివి నువ్వే అని అనగానే, ఏమైంది నాన్న అని అంటాడు. నేనంతా విన్నాన్రా, మీ అమ్మ ఆ బంగారాన్ని ఏదో చేసింది అంటే, ఏం చేసుంటుంది నాన్న? మనోజ్ గాడికి ఇచ్చుంటుంది ఖచ్చితంగా. మొన్న వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన 4 లక్షలకి ఈ బంగారానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది నాన్న. గత 2-3 రోజులుగా జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటే, ఆ రోజున చేపల కవర్ మారిపోయింది, ఆ రోజు జాకెట్ ముక్కలు అని చెప్పని అమ్మ అంది, ఆ రోజునే ఆ జాకెట్ ముక్కల్లోనే ఏదో మతలబు జరిగిందనిపిస్తోంది అనగానే, అవునరా, ఆ రోజు బీరువా దగ్గర నుంచి జాకెట్ ముక్కలు తీసుకుని వస్తూ బీరువా వేయటం కూడా మర్చిపోయింది మీ అమ్మ అని అంటాడు. నానమ్మని వెళ్ళిపోని నాన్న, అప్పుడు చెప్దాం మనం అంటాడు. సరే అయితే అని అంటే, ఇక మొత్తానికి సుశీలమ్మకి సాయంత్రం
పుట్టినరోజు వేడుక చేస్తారు. అందరూ వస్తారు. శృతి వాళ్ళమ్మ గ్రాండ్గా బంగారపు గాజులు తీసుకొస్తుంది. చూడమ్మా, ఆల్రెడీ నాకున్నాయి. ఇవి మా మీనాకి ఇవ్వాలి అని చెప్పి నేను అనుకున్నాను. వీటిపైన మళ్ళీ నువ్వు ఇచ్చినవి వేసుకోవటం నాకు ఇష్టం లేదు. అవి నీ కూతురు చేతికి వేయి, నాకు సంతోషంగా ఉంటుంది అని అంటే, శృతి అనగానే మమ్మీ నాకు గోల్డ్ బ్యాంగిల్స్ నచ్చవని నీకు తెలుసు కదా, అండ్ అందులోనూ అవి ఓల్డ్ మోడల్, సో నేను అస్సలు వేసుకోను, అవి నువ్వే వేసుకో అని చెప్పని అంటుంది. ఛా, ఎప్పుడు చూసినా నేను అవమానించబడి వెళ్తున్నాను ఇక్కడి నుంచి అనుకుంటూ ఉంటే పార్వతమ్మ వస్తుంది. పార్వతమ్మ సుశీలమ్మకి మంచి పట్టు చీరని ఇస్తుంది. అది చేనేత చీరని ఇస్తుంది. నేత చీర చూసి ప్రభావతి, ఇంత నేత చీర మేము తీసుకురాలేమని అని చెప్పని అంటే, ఇలాంటి చీరలే నేను కడతాను. ఆ విషయం తనకు అర్థమైంది, నీకు అర్థం కాల, అందుకే తీసుకొచ్చిన పట్టు చీరని పక్కన పెట్టించుకున్నావు అని అంటే, అది కాదత్తయ్య గారు అని చెప్పని అంటుంది. అది కాదు లేదు, ఇది కాదు లేదు, రా పార్వతి, నువ్వు నిజంగా నాకు కూతురు అనిపించావు అని చెప్పని అంటూ పార్వతమ్మ తెచ్చిన చీరని భుజాల మీద వేసుకుని చూసి, చాలా బాగుంది, కలరే కానీ డిజైనే కానీ ఎంత హుందాగా ఉండాలో అంత హుందాగా ఉంది అంటుంది సుశీలమ్మ. అందరు తెచ్చినవి నచ్చుతాయి, నాయి తప్ప అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక అందరూ అన్నీ ఇచ్చేసిన తర్వాత, ఏరా నా ముద్దుల మనవడా బాలసుబ్రహ్మణ్యం, ఏం చేస్తున్నావు, ఏమిస్తున్నావు అని అంటే, నీకు నా చిన్నప్పటి నుంచి నువ్వు చెప్తూ ఉన్నటువంటి ఒక కోరిక ఉండిపోయింది, అది నేను ఇవాళ తీర్చాలనుకుంటున్నాను అని చెప్పని అంటే, ఆ కోరిక తీర్చాలంటే చాలా ఖరీదు కదరా అనగానే, ఆ ఖరీదైనా పర్వాలేదని నీ మనవరాలు ఖచ్చితంగా తీర్చాల్సిందే అని చెప్పి తీసుకొచ్చింది అని చెప్పని అని గొలుసు తీస్తాడు. సుశీలమ్మకు బాలు చిన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి కోరిక బాలుతో చెప్పింది. అదేంటి అంటే, చైన్కి సైడ్ లాకెట్తో ఉన్నటువంటి చైన్ వేసుకోవాలి అని చెప్పి. అలా సైడ్ లాకెట్తో ఉన్న చైన్నే కొని సుశీలమ్మ మెడలో వేస్తాడు బాలు. అది చూసి, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావురా అని చెప్పనంటే, ఈ సందర్భం వచ్చింది నానమ్మ, లేకపోతే ఎప్పటికైనా నీకు ఇది కొనివ్వాలనే నేను అనుకున్నాను అనగానే బాలుగాడు మార్కులు కొట్టేశాడు. మొత్తం మీద నానమ్మకి ఏది ఇష్టమో వాడికి తెలుసు కాబట్టి వాడు కొనుక్కొచ్చాడు. అయినా అంత ఖరీదైంది తీసుకొచ్చాడు, డబ్బెక్కడదమ్మా అని చెప్పనంటే, ఇంట్లోనా డబ్బు లేదురా, మరి డబ్బెక్కడదో అర్థం కావట్లేదు, బంగారం కూడా దొంగ బంగారం అని తెలిసిపోయి ఉంటుందిరా, దీనికోసమే వాడు బంగారం అడిగినట్టున్నాడు, వాడు అందుకే వచ్చిన దగ్గర నుంచి చాలా సీరియస్గా ఉన్నాడు అంటుంది ప్రభావతి. ఇక సుశీలమ్మ చాలా సంతోషంగా అన్నీ తీసుకుని చాలా సంబరపడిపోతూ, బాలుగాడు నా కోరిక నెరవేర్చాడు కాబట్టి బాలుకి నేను ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వబోతున్నాను అని చెప్పని అంటూ మీనా నగల్ని బయటకు తీస్తుంది. ఒక్కసారిగా ప్రభావతి, మనోజ్ షాక్ అయిపోతారు. అలా షాక్ అయ్యేసరికి మీనా నగల్ని చూసి ఒక్కసారిగా సత్యం, అమ్మా ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అంటే, ఇవి కొనుక్కొచ్చింది నేనే కదరా, షాప్ వాడి దగ్గరికి మనోజ్ తీసుకెళ్ళి అమ్మేశాడట, వాడు నాకు ఫోన్ చేశాడు, అమ్మా మీ ఊరి నుంచి ఎవరు బంగారం కొనాలన్నా మా కొట్టుకే పంపిస్తారు మీరు, అలాంటి మీ బంగారం ఈరోజు అమ్మకానికి వచ్చింది అని అంటే, నా బంగారం ఏంటి అని చెప్పని అడిగాను. పక్కింటి శారదకు వీడియో కాల్ చేయించి చూసేసరికి అవి మీనా నగలు. సరే ఎంత కట్టాలో చెప్పు సేటు అంటే, 4 లక్షలు కట్టాలమ్మా అని చెప్పాడు. ఆ డబ్బు పట్టుకొచ్చి వాడికిచ్చి వాడి దగ్గర నుంచి ఆ నగలు నేను తీసుకొని ఇప్పుడు ఇంటికొచ్చాను నేను అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇక సత్యం, ఏం జరిగింది ప్రభా అని అనేసరికి షాక్ అయినటువంటి ప్రభావతి జరిగింది మొత్తం బయట పెడుతుంది. తప్పని పరిస్థితి, ఏం చేస్తుంది. మనోజ్ అయితే, అంటే ఏదో ఒకటి చెయ్యమ్మా అంటే, మీనా నగలు ఇస్తానని చెప్పి అమ్మే అంది నాన్న అని అంటాడు. ఏరా నేనెప్పుడు అన్నానరా, నువ్వే కదరా మీనా నగలు ఇమ్మని చెప్పి అడిగావు, నేనప్పటికీ భయపడుతూనే ఇచ్చాను కదరా అంటూ ఉంటే, వాడు ఇమ్మన్నాడు, నువ్వు ఇచ్చావు, సరే ఇచ్చే ముందు నాకు చెప్పాలన్న జ్ఞానం కూడా లేదా అంటూ ప్రభావతి చెంప చెళ్ళుమనిపిస్తాడు సత్యం. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. ఇలా జరిగి నిజంగానే సత్యం ప్రభావతికి బుద్ధి చెప్తే ఖచ్చితంగా ప్రభావతి ఇప్పటికైనా మారుతుంది. మరి మీనా బండి అమ్మేసి మరీ తీసుకొచ్చినటువంటి నగ సుశీలమ్మ మెళ్ళలోకి వెళ్ళింది. మరి మీనా బండి సంగతి ఏంటి? సత్యం మీనా బండి విషయంలో ఏమైనా చేస్తాడా? మరి సుశీలమ్మ తెలుసుకుంటుందా మీనా బండి అమ్మి మరీ తనకు ఆ చైన్ కొనుక్కొచ్చిందని? మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చాలా రసవత్తరంగా ఉండబోతున్నటువంటి సీన్స్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఛానల్ మీరు ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ.